श्रीनगर पुलिस स्टेशन हुदूद में 8 माह के बच्चे के अगवे का मामला हल करते हुए श्रीनगर पुलिस ने खाती को गिरफ्तार कर लिया और इसे जेल रवाना कर दिया। बताया जाता है कि कचरा चुनने वाला खानदान सड़क के किनारे फुटपाथ पर रहता है, जिसके 2 बच्चे हैं, एक 8 साल और एक 8 माह का। 22 और 23 फरवरी की रात भी ये खानदान खाना खाने के बाद फुटपाथ पर सो गया। रात में जब इनकी मां की आंख खुली तो अपने छोटे बेटे को ना पाकर इधर उधर तलाश किया और थक हार कर श्रीनगर पुलिस से शिकायत की। पुलिस ने सीसीटीवी कैमरों की मदद से इस अगवे के मामले को चंद घंटों में हल करते हुए बच्चे को मां बाप के हवाले कर दिया। डीसीपी बालानगर ने प्रेस कॉन्फ्रेंस में मीडिया से बात करते हुए तफसीलात बताई। आपका नाम बोलो। कंप्लेंट बच्चे को ट्रेस कर మొన్న 23వ తారీఖు రోజున సైబరాబాద్ పరిధిలోని సనత్ నగర్ పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ వచ్చింది ఎర్లీ మార్నింగ్. దాని ప్రకారం ఏంటంటే గీత అనే ఒక మహిళ వాళ్ళ హస్బెండ్ రాధయ్య అతను ఇద్దరు వచ్చి మేము మా ఇంటి ముందు పేమెంట్ మీద పడుకొని ఉండగా వీళ్ళు ఫతేనగర్లో ఉంటారు, సనత్ నగర్ లిమిట్స్ ఫతేనగర్లో శివాలయం పక్కనే ఉంటారు. అక్కడ విపిన్ ఇండస్ట్రీస్ అనే ఒక ఇండస్ట్రీ ఉంది, దాని పక్కనే వీళ్ళు రోడ్ పక్కన అంటే వీళ్ళు నార్మల్గా వీళ్ళు ఒక చిన్నపాటి టెంపరీ స్ట్రక్చర్స్లో ఉంటారు. అక్కడ పడుకోవడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి రోడ్డు పక్కనే వచ్చి పడుకున్నారు. వాళ్ళ చిన్న బాబుతోటి 8 months బాబుని పక్కన పడుకోబెట్టుకుని వాళ్ళు పడుకొని ఉన్నారు. వాళ్ళు నైట్ 3 o'clock టైంలో ఆ జెండర్ లేచి చూసేసరికి బాబు లేడు, బాబు మిస్ అయ్యి ఉన్నారు. సో వాళ్ళు వెంటనే ఎర్లీ మార్నింగ్ మన పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేసినారు. దాంతో ఆ కేసుని మా సిపి గారు అదేవిధంగా అధికారులు అందరం దాన్ని ఆ కేసుని సీరియస్గా తీసుకొని మా సిపి గారి ఆదేశాల మేరకు SHO సనత్ నగర్, క్రైమ్స్ ఇన్స్పెక్టర్ అండ్ ఆల్సో SOT ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ కూడా టీమ్స్ ఫామ్ చేసి అక్యూజ్ని వితిన్ 24 hours కనిపెట్టి ఆ బాబు మిస్ అయినటువంటి నిన్న మనం అక్యూజ్ని అక్యూజ్లోకి తీసుకోవడం జరిగింది. ఆ బాబును కూడా సేఫ్గా ఎలాంటి చిన్న గాయం కూడా లేకుండా ఆ బాబుని కూడా తల్లిదండ్రులకి అప్పగించడం జరిగింది. ఆ బాబు పేరు శివం, అతనికి 8 months ఉంది. దీంట్లో అక్యూజ్డ్ ఎవరంటే సత్యనారాయణ రామసింగ్ చేసి ఇతను బీహార్ నుంచి వెళ్ళింది. ఇతను ఫ్రెండ్ అయినటువంటి సన్నీ కుమార్ పాండే వీళ్ళిద్దరూ కూడా గూడ్స్ వెహికల్స్ డ్రైవ్ చేస్తూ ఉంటారు కలిసి. ఈ సత్యనారాయణ రామ్కి 20 సంవత్సరాలు అయింది పెళ్ళయ్యి, ఇతనికి పిల్లలు లేదు. సో ఈ బాబుని వస్తూ పోతూ చూస్తూ ఉండేవాడు. సో అతనికి ఆలోచన వచ్చింది, ఈ బాబుని తీసుకొని నేను పెంచుకుంటే ఎట్లా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది. దాంతో ఆ రోజు రాత్రి అరౌండ్ 1:30 ఆ టైంలో తల్లిదండ్రులు పడుకున్న సమయం చూసి ఆ బాబుని తీసుకొని పోయినాడు. ఇతను ప్లాన్డ్గా ముందే పాల డబ్బా కూడా కొని పెట్టుకున్నాడు. ఆ బాబుని తీసుకుపోయేటప్పుడు ఏం చేయాలి అని పాలు కొట్టిస్తూ ఆ బాబుని తీసుకుపోయినాడు. ఆ బాబు కూడా ఏడవలేదు. ఆ బాబుని తీసుకెళ్లి భార్యకు అప్పగించినాడు. భార్య కూడా పెంచుకునే ఉద్దేశం ఉండటం వల్ల ఆ బాబుని దగ్గర పెట్టుకుంది. అయితే ఎప్పుడైతే మేము వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి వాళ్ళ దగ్గరికి రీచ్ అయ్యామో వాళ్ళు అలర్ట్ అయ్యి వాళ్ళు మహారాష్ట్ర పారిపోవడానికి, లేదంటే వాళ్ళ నేటివ్ ప్లేస్, వాళ్ళైతే మహారాష్ట్ర వైపు వెళ్తున్నారు, నేటివ్ ప్లేస్కి పారిపోవడానికి ట్రై చేసినారు. మధ్యలో ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్న బాబుని కూడా మనం క్షేమంగా మన అధీనంలో తీసుకొని తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. ఈ కేసులో చాలా సీరియస్గా, ఎందుకంటే ఇది హ్యూమానిటీతో కూడుకున్న కేసు. ఈ కేసులో ఈ కేసుని సీరియస్గా తీసుకొని పనిచేసిన మా సనత్ నగర్ SHO గారికి, సనత్ నగర్ SIs అండ్ అదర్ పోలీస్ స్టాఫ్ అండ్ క్రైమ్ అండ్ SOT టీమ్ అందరూ కూడా చిన్న క్లూ దొరికింది మనకి. ఆ చిన్న క్లూ ప్రకారం ఆ దగ్గరలో ఒక పార్టీ ఏరియాని ఆ ఏరియా ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆ క్లూ తోటి మన అందరం చాలా మందిని కనీసం ఒక 100-150 మందిని విచారించి అతని పోలికలు ఉన్న వ్యక్తులు ఎవరిని ఆరా తీసి చివరికి అసలు ఇంటిని మన ఇంటిని గుర్తించడం జరిగింది. ఆ విధంగా కృషి చేసినందుకు మా పోలీస్ సిబ్బంది అందరినీ కూడా అభినందిస్తాం. ఇది సనత్ నగర్ పోలీస్ లిమిట్స్ అక్కడ దగ్గర. ఆ ఇన్సిడెంట్కి జస్ట్ 1 kilometer రేడియస్ ఫతేనగర్ ఏరియా. థ్యాంక్ యూ. లేదు, వీళ్ళకి గత హిస్టరీ అంటూ ఏం లేదు. వీళ్ళు పెంచుకున్నాము, వీళ్ళకి పిల్లలు లేకపోవడం వల్ల పెంచుకోవాలనే ఉద్దేశంతో చేసినాం. థ్యాంక్ యూ.